ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనము. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించువారని చెప్పాను. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక వ్యక్తి విత్తనాలు చల్లుతున్నాడు. ఆ విత్తనాలు 4 రకాలుగా పడ్డాయి. ప్రియమైన వారలారా, మంచి నేలను పడిన విత్తనం, మరి ఆ మంచి నేల పడిన విత్తనము 100ంతులుగా ఫలిస్తుంది, 60ంతులుగా ఫలిస్తుంది, 30ంతులుగా ఫలిస్తుంది. కారణం ఏంటంటే, వాళ్ళు వాక్యాన్ని విని అంగీకరించువారు. ఈ రోజున మనము ఫలించువారిగా ఉండాలి, 100ంతులుగా ఫలించేవారిగా ఉండాలి. ఆ 100ంతులుగా ఫలించాలి అంటే వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి. ప్రియమైన వారలారా, అది మంచి నేలలో పడిన విత్తనముగా ఉంటేనే ఫలించగలుగుతుంది. లేకపోతే ముళ్ళ పొదల్లోనో, రాతి నేలనో, త్రోవ పక్కనో పడితే ఉపయోగము లేదు. ప్రియమైన వారలారా, దేవుడు ఫలించండి అని ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆనాడు ఆదాముతో చెప్పాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని. కాబట్టి ఆత్మీయంగా మనం దేవునిలో ఫలించేవారిగా ఉండాలి. ప్రియమైన వారలారా, కుటుంబ ప్రకారంగా ఫలించాలి, సామాజికంగా ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి. అటువలే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఫలించేవారిగా ఉండాలి. చూడండి, 30దంతులు, 60దంతులు, 100ంతులు అంటే వారి వారి సామర్థ్యాల కొలది వారు ఫలించారు. ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం విన్నంత మాత్రాన ఫలించలేము. ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడే ఫలింపు అనేది మనలో మొదలవుతుందండి. ఎంతగా వాక్యానికి బద్దులుగా ఉంటామో అంతగా ఫలించగలుగుతాం. కాబట్టి ఫలింపు లేకపోతే నరికివేయబడతామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఫలింపు లేకపోతే, కావున ఫలించువారిగా ఉండాలి, ఫలించేవారిగా ఉండాలి. ఫలింపు లేకపోతే ఏ రోజు కూడా దేవుడు ఇష్టపడటండి. ఎదుగుదల ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఆ అభివృద్ధి ఎలా ఉంటుందంటే, అభివృద్ధి నుండి మహా అభివృద్ధిలోనికి తీసుకువెళుతుంది. ఆ ఫలింపులోంచి నిత్య ఫలింపులోనికి తీసుకువెళుతుంది. ప్రియమైన వారలారా, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని విని అంగీకరించి ఆ ప్రకారం నడవగలిగితే ఫలించగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.